నిజామాబాద్ రూరల్ మండలి మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు బాగారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి లక్ష్మాపూర్, మల్కాపూర్, గుండారం మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 300 మంది మరి వారి ఆధ్వర్యంలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అవుతా ఉన్నారు. మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రూరల్ నియోజకవర్గం తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి సార్, గౌరవనీయులు పెద్దలు మరి మన రూరల్ ఎమ్మెల్యే గారు అకాడమీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు లిమిటెడ్ రాష్ట్ర అధ్యక్షులుగా పెద్దలు శేఖర్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా రత్నగౌడ్ అన్న గారికి, మరి డి సాయన్న గారు, ఎం శేఖర్ గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్, బత్తుల శంకర్ గారు కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ ఓటర్స్ సంఘం రూరల్ మండలం, బి శంకర్ గారు, బత్తుల శంకర్ గారు మల్కాపూర్, పరమేశ్వర్ గారు ఎక్స్ సర్పంచ్ ముబారక్ నగర్ గారు ఎక్స్ సర్పంచ్ ముబారక్ నగర్, ఎస్పి నారాయణ గారు ఎక్స్ సర్పంచ్ ముబారక్ నగర్, సి గంగారెడ్డి గారు ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ, బి రాజమణి గారు ఎక్స్ సర్పంచ్ పాల్దా గారు, బి రాజమణి గారు ఎక్స్ సర్పంచ్ పాల్దా గారు, రాజమణి గారు ఎక్స్ సర్పంచ్ పాల్దా, ఎస్టీసెల్ అధ్యక్షులు యాదగిరి నాయక్ గారు వేదికపైకి రావచ్చు. అదేవిధంగా లక్ష్మీపూర్ నుంచి సారారం సురేష్, లక్ష్మీపూర్ నుంచి సారారం సురేష్, భట్టు రాములు, భట్టు శంకరు, పాల సాయిలు, మాగ్నూరు, అందరు రావాలా. మల్కాపూర్ లక్ష్మీపూర్ పేరు చదివిన వాళ్ళందరూ రావాలా. అందరు లైన్లో అందరూ మల్కాపూర్ లక్ష్మీ లైన్ పట్టిన అందరూ వచ్చేయండి. దయచేసి లక్ష్మీపూర్ మల్కాపూర్ అందరూ వచ్చేయండి. వచ్చిన వాళ్ళందరూ వచ్చేయండి. లైన్ 1 by 1 పట్టండి ప్లీజ్. దయచేసి మన వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలా. అందరూ లైన్ పట్టండి 1 by 1. లక్ష్మీపూర్ అండ్ మల్కాపూర్. నేను పేరు చదువుతాను, పేరు రాని కూడా లైన్లో ఉండాలా. 1 by 1 అందరూ కూడా మల్కాపూర్ లక్ష్మీపూర్. మనం ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని పేరు పేరులో పిలుస్తాను. అందరూ కూడా 1 by 1 లైన్ కట్టాలా. వచ్చిన వాళ్ళంతా మల్కాపూర్ లక్ష్మీపూర్, గుండారం, జలాల్పూర్, భట్టు శంకర్, నల్లాడి శంకర్, సారారం సురేష్, మాగ్నూర్ కన్నయ్య, కార్తిక్, తోటి సురేష్ బాబు, బొమ్మస్, కొండూరు కిషన్, బాల సాయిలు, కొండూరు గంగాధర్, కొండూరు సుధాకర్, పీట్ల సుధాకర్, పీట్ల సురేందర్, కొండూరు గంగాధర్, నారాయణ, నిజాంపల్లి చిన్న గంగారావు, సారారం కిషన్, పెద్దపూడి నరేష్, దండు చిన్నంతయ్య, భట్టు కిషన్, బందెల గంగాధర్, బొమ్మ గంగాధర్, భట్టు గంగాధర్. బిఎస్పీ నుంచి మన పార్టీలో చేరిన వాళ్ళు కర్రీ విజయ్ కుమార్ మరియు బిఎస్పీ నుంచి చేరిన వాళ్ళు ఆలూరు యశ్వంత్. ఈ ఇద్దరు కూడా బిఎస్పీ పార్టీ నుంచి భట్టు అంతయ్య, గంగారాం, బొమ్మ నరేందర్, అప్పులు, మన సాయిలు, గంట చుట్ట సాయిలు, జలాల్పూర్ వెంకటరెడ్డి, పెద్ద లక్ష్మణ్.
సర్పంచ్ వాళ్ళ మహిళా సోదరులు కానీ ఇతరులు కానీ చేయనందుకు కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ చెప్తూ తప్పనిసరిగా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనమందరం ఓటు ఎందుకు వేయాలి, మరీ ముఖ్యంగా నా అక్కా చెల్లెళ్లకు ఏదైతే మనం అభినందిస్తూ నా మహిళా సోదరులు కూడా పొద్దున్న ప్రార్థన చేసుకుంటాం, భగవంతుని అందరం ప్రార్థిస్తాం. వాళ్ళు లాస్ట్లో అన్ని చెప్పి ఇంకా చెప్తే పబ్లిక్ నమ్మేటట్లేరు, మరీ ఎక్కువ నమ్మేటట్లేదు. ఆ భగవంతుడి పేర్లు తీసుకొని మనకు లేనిపోని ప్రచారాలు చేసుకుంటూ మనని గత 70 సంవత్సరాల నుంచి కలిసి మనం అందరం ఉన్నాం, కలిసిమెలిసి ఉన్న వాళ్ళని విభజించే ప్రయత్నాలు చేస్తూ మరి అది ఎంత మటుకు కరెక్ట్ అన్ను. కాబట్టి ఒకటే, నేను నా అక్కా చెల్లెళ్లకు కాంగ్రెస్ పార్టీ వస్తే రేవంత్ రెడ్డి గారు 6 వాగ్దానాలు చేశాం. బస్సు కానీ, గ్యాసు కానీ, అదేవిధంగా పెన్షన్స్గా కరెంటు కానీ, అదేవిధంగా ఇంకా గ్యాస్ సిలిండర్ చెప్పినాం అనుకో, గ్యాస్ సిలిండరు ఇట్లా ఇవి మనం చేస్తూ కేవలం ఒకటి పెన్షన్, నా ఆడపిల్లలకు పెన్షన్ ఇచ్చేది ఉంది, టైం తక్కువ ఉంది, కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత అవి కూడా ఇస్తారు. అదేవిధంగా రైతుల సోదరులకు కూడా ఇప్పటి వరకు 92% రైతులకు ఏదైతే రైతు బంద్ చేశాం. ఇప్పుడు వడ్లు కొంటా ఉన్నాం. మన దగ్గర 1 ఎకరం ఎండకుండా రైతులని పంటలను కాపాడి మీ వచ్చిన పంటను కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం కొనుగోలు సెంటర్స్కు ఓపెన్ చేశాం. కాబట్టి వీళ్ళ మాటలు నమ్మకుండా మరీ నా అక్కా చెల్లెలకు చెప్తా ఉన్నాను, మీరు ఎవరి మాటలు నమ్మకండి. వాస్తవాలకు గ్యాస్ సిలిండర్తో మనకు ఒక్కొక్క కుటుంబానికి ఎంత బెనిఫిట్ వస్తూ ఉంది, బస్సుతో ఎంత బెనిపిస్తూ ఉంది, రేపు మన బిడ్డలకు పెన్షన్ ఇస్తే ఎంత బెనిఫిట్ వస్తూ ఉండదు. కాబట్టి ఇది ఈ గవర్నమెంట్ పోగొట్టారు. సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన వాగ్దానాలు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు 400 సీట్లు వస్తాయని. మొన్ననే అవంతటి ఊడ్చుకొస్తే 300 వచ్చినాయి. ఇప్పుడు ఊడ్చుకొని రావడానికి ఎక్కడ లేవు, పాత అన్నీ పోతూ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర మనకు పని చేసేది లేదు, కానీ డబ్బులు ఇచ్చేది లేదు, కానీ డెవలప్మెంట్ లేదు, కానీ ఓట్లు అయితే అడుగుతూ ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన క్యాండిడేట్ ఒక పెద్ద మనిషి, బాగా అనుభవం ఉన్నవాడు, మినిస్టర్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, అప్పుడు సమితి ప్రెసిడెంట్ చేసిండు, ఇవన్నీ అనుభవం ఉన్నాయి. రేపు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము సర్వేలన్నీ తెప్పించుకున్నాం, బీజేపీకి 214 కంటే ఒక సీటు పెరగదంటా ఉన్నారు. ఏడాదికి ఇంత తగ్గుతుంది కానీ పెరిగేది లేదు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. దాంట్లో జీవన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ మనిషి కాబట్టి
అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మనకొక సెంట్రల్ మినిస్టర్ కూడా వస్తే సెంట్రల్లో మనకు ఏదైతే కావాల్సిన స్కీమ్స్ ఉన్నాయో గత 10-15 సంవత్సరాల నుంచి మాట్లాడక ఏ స్కీములు లేక కోట్లాది రూపాయలు మోడీ సర్కారు జిఎస్టీ పేరు మీద అడ్డగోలు తీసుకొని అంత రెవెన్యూ వచ్చినా మరి ఎక్కడే మనకు డెవలప్మెంట్ లేదు. పాల ప్యాకెట్ల కాడికి వెళ్ళి పైసలు వసూలు చేస్తూ ఉన్న టెక్సెస్. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నా మహిళా సోదరుమణులు కానీ రైతులు కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. మేము వారు నేనెట్టనో అంతకంటే నాకు 10 సంవత్సరాల ముందు నుంచే రాజకీయాలు ఉన్నాడు. ఆయనకు వ్యవసాయము రాజకీయం తప్ప ఇంకో పని లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ టీవీ ద్వారా మీ అందరినీ కలుసుకోలేకపోయినా ఈ మాటలతో మీరు ఏకీభవించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా కానీ నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి మరి మా చిన్ననాటి మిత్రుడు ఇవాళ భాగీరథి భాగారెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీలో చేరిక కావడం, అది కూడా పెద్దల సమక్షంలో మాండవ వెంకటేశ్వర గారి సమక్షము, మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెద్దలు అవును సార్ సురేష్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేరిక కావడం, వారితో పాటు మరి నల్లవెల్లి గ్రామం నుండి మన రాంపూర్ తాండా నుండి లక్ష్మాపూర్, మల్కాపూర్, జలాల్పూర్, గుండారం, ముబారక్ నగర్, కాలూరు, ఖానాపూర్, అదేవిధంగా కూపన్పల్లి నుండి చాలామంది టీఆర్ఎస్ నుండి మన పార్టీలోకి రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. మీకు అందరు కూడా తెలుసు, టీఆర్ఎస్లో అసలు 15 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మరి టీఆర్ఎస్ పార్టీని విభేదించి కేసీఆర్ని విభేదించి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కారణాలు అనేకం. మరి వాళ్ళ ప్రజలు మార్పు కోరుకున్నారు. 10 ఏళ్ళ ఒక గడిల పాలన అనుకోండి, ఒక కుటుంబ పాలన అనుకోండి, ఒక ఫ్యూడలిస్టిక్ పాలన విసిగిపోయి మరి ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసి అక్కడ సెక్రటేరియట్లో ప్రజలకు సామాన్య ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేని పరిస్థితిలో ఇక ప్రగతి భవన్ అయితే మంత్రులకు కూడా ప్రవేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో అవినీతి పెరిగిపోయి మరి తెలంగాణను మొత్తం అప్పులపాలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా 10 సంవత్సరాల పాలన గద్దె దించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది 3 నెలల క్రితమే. ఇవాళ మీరు నిజంగానే మార్పు చూస్తూ ఉన్నారు. గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, ప్రజాస్వామ్యం వెళ్లి విరుస్తూ ఉన్నది. ప్రజల పాలన వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇవాళ గడీలను బద్దలు కొట్టినాం, ధర్నా చౌక్ మళ్ళీ ఓపెన్ చేసినాం, మరి ప్రజావాణి ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ఎట్లా ఉన్నాయి, ఎంత ఫ్రీగా ఉన్నాయి, ఎవరంటే వాళ్ళు రావచ్చు, ఎవరంటే వాళ్ళు కదిలో కలవచ్చు. ఇంతకుముందు మన నిజామాబాద్ రూరల్ క్యాంపస్ ఎట్లా ఉండే, 11-12 గంటల దాకా గేట్లు తెరరు, అక్కడ మంచినీళ్ళు ఉండే, చెట్టు నీడ కూడా ఉండదు, పోతే నమస్తే పెడితే కూడా పలకరించారు, కూర్చుండదు, నీళ్ళు ఉండయి. అలాంటి పరిస్థితుల్లో ఉండే మరి వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు మార్పు. ఎక్కడైనా దొంగ కేసులు అవుతున్నాయా, ఎక్కడైనా కానీ దౌర్జన్యం జరుగుతుందా, ఎక్కడైనా భూముల కబ్జాలు ఉన్నాయా, మీరందరూ కూడా చెప్పాలి. 3 నెలల్లో ఎంత మార్పు ఉంది. ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు. ఇలా నిజామాబాద్ రూరల్ ప్రజలందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు. నేను మొదటి రోజే గెలిచినప్పుడే చెప్పిన మీకు అందరికీ కూడా, ఇక్కడ నాకు ప్రజలతో కొట్లాట లేదు, కార్యకర్తలతో కొట్లాట లేదు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, పార్టీ నుండి వచ్చే సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుండి వచ్చే మీకు అందరూ కూడా ఇస్తామని చెప్పినాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ
సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ పని వచ్చినా కానీ పార్టీ ద్వారా లేకుండా అందరికి ఎవరికి వచ్చినా పేదవారికి ఇలా పనిచేసి పెడతా ఉన్నాం మేము. మాకు కొట్లాట ఉండొచ్చు ఉంటే రాజకీయ నాయకులు పార్టీ లీడర్లతో కొట్లాట కానీ మాకు ప్రజలతో కొట్లాట లేదని ఆ రోజు చెప్పినాం. ఇవాళ అదని స్వాగతిస్తూ ఉన్నాం. ఇవ్వాలనే కాదు, నేను చెప్పడం కాదు, ఎవ్రీ డే ఇవాళ 110 రోజులైంది మన గవర్నమెంట్ వచ్చి. ప్రతిరోజు చేరికలు ఉంటా ఉన్నాయి ఇక్కడ ఈ క్యాంప్ ఆఫ్లో. మరి వాళ్ళ మొత్తం టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోయి ఊళ్ళో ఖాళీ అయిపోయి టీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది, రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది, మమ్మల్ని ఎదిరించేవాడు ఉన్నాడా అని గర్వంగా కాళ్ళు నెత్తికెక్కి మాట్లాడిండు. ఇవాళ మీరందరూ కూడా ప్రజలు తీసి బండకు దూతే మళ్ళీ లేవకుండా అయిండు. ఇవాళ మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడుకున్నోడిని ఆరోగ్యం బాగాలేనోడిని తీసుకొచ్చి అయ్యే నువ్వు మాకు దిక్కున్నావు, క్యాండిడేట్ మాకు లేడు, మరి నువ్వు ఉంటేనే ఏదైనా అంతా ఇంత ఓట్లు పడతాయన భ్రమతోని మరి వాళ్ళు ఇలా కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళా క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. మీ అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను, మన రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నో ఆయనకు డిపాజిట్ కూడా రాదు, మర్చిపోండి మీరు, డిపాజిట్ కూడా రాదు అని చెప్తున్నా. ఇక బీజేపీకి అయితే అసలు ఊళ్ళల్లో క్యాడర్ కూడా లేరు, ఇవాళ ఓటేసేవనే పరిస్థితి కూడా లేదు. సరే కొంతమంది ఏదో దేవుడి పేరు మీద ఇంకేదో పేరు మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు, కానీ నేను ఇవాళ ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అరవింద్ గారిని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాలు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, 5 ఏళ్ళు నువ్వే ఇక్కడ ఎంపీగా ఉన్నావు కదా, మరి నియోజకవర్గంలో ఏ ఒక్క తాండా కానీ ఏ ఒక్క గ్రామం కానీ ఒక రూపాయిని ఇచ్చినవా, ఏ ఒక్క గ్రామంలో విజిట్ చేసినావా, ఎవరికైనా ఆపదలను ఆదుకున్నావా, మరి ఏం చేసినావా నువ్వు 5 ఏళ్ళు అంటే సమాధానం లేదు. మళ్ళీ పోనీ ఇలా గెలుపు ఓట్లు అడుగుతున్నావు, నువ్వు గెలిచిన తర్వాత ఇలా రేపు ఏం చేస్తావా అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు, మరి రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు కాబట్టి మనం రాబోయే కాలంలో 13వ తారీఖు మే నాడు మనకి ఎన్నికన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు మీకు అందరు కూడా తెలుసు, చాలా సీనియర్ నాయకుడు, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. మరి ఇవాళ 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి ఇవాళ ఎమ్మెల్సీగా కూడా మన ప్రాంతానికి పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ అసలు వ్యక్తి స్వయం అడ్వకేటు, మరి బాగా ఉన్నత విద్య చదువుకునేవాడు కాబట్టి వీళ్ళని మనము పార్లమెంట్కి పంపిస్తే మన ప్రజల పక్షాన మన నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పక్షాన కొట్లాడతాడు, మరి తప్పకుండా మనకు అందరు కూడా సేవ చేస్తాడు, మన నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. మరి ఇంత సీనియర్ వ్యక్తిని, ఇంత మచ్చలేని నాయకుని నిజంగానే 40 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకరు జీవనాన్న, ఇంకొకరు మానవ వెంకటేశ్వరరావు గారు అసలు మచ్చలేని నాయకులు. ఇవాళ 5 ఏళ్ళు పరిపాలిస్తేనే ఎన్నో ఆరోపణలు. కాబట్టి మీరు మచ్చలేని నాయకుడిని ఇవాళ గెలిపించుకొని మన కాన్ఫిడెన్స్ నుండే మీ అందరి ఆశీర్వాదంతో మరి 22,000తో నేను గెలిచిన. ఇవాళ రాబోయే కాలంలో మనం 50,000కు తక్కువ మెజార్టీ తగ్గకుండా మరి జీవనాన్ని గెలిపాల్సిన అవసరం ఉంది. సందర్భంగా చాలా సమయం ఉంది, పెద్దలు ఇంకా ప్రయాణం చేసేది దూరం వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఎక్కువ సాయం తీసుకోకుండా మీకు అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మనందరం కూడా పాత కొత్త భేదం లేకుండా అందరం కలిసి పనిచేస్తాం. కాకపోతే ఒకటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీకు అందరు కూడా, ఎవరైతే కష్టకాలంలో ఎన్నికల ముందు పనిచేసి నా గెలుపు కృషి చేసిండో తప్పకుండా వాళ్ళందరూ కూడా ప్రథమంగా ఫస్ట్ ప్రాపర్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అట్లానే మీకు ఉండదని కాదు, మీరు కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్లో గట్టిగా పనిచేయండి, తప్పకుండా అవకాశాలు అందరికి వస్తాయని చెప్పి మీ అందరినీ కూడా చక్కగా చూసుకుంటాము. 24 గంటలు మేము అందుబాటులో ఉంటాము, అందరంగా ఉంటాము. మీరు దేనికి కూడా సంకోచించకుండా ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే రేపు 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మనకు అనౌన్స్ చేస్తూ ఉన్నారో హైదరాబాద్లో, ఆ ఎజెండాను గడప గడపకు తీసుకొని పోయి మరి ఇవాళ టీఆర్ఎస్కు డిపాజిట్ దక్కకుండా చేయాలి, బీజేపీకి కూడా మరి ఓటమి అరవింద్ను కవితకైతే ఏదైతే గతి పట్టించినామో అరవింద్ కూడా అదే గతి పట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా కష్ట పని చేయాలని చెప్పి ఇవాళ నాకు తెలుసు, ఇవాళ వరి కోతలు ఉన్నాయి, ఎండలు ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది. డిసెంబర్లో ఆ ప్రాబ్లం లేకుండే, కానీ అయినా కానీ ఎన్ని పనులు ఉన్నా ఒక 20 రోజులు 30 రోజులు మీరు కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.
అటువంటి ఈ మీటింగు అలాగే ప్రత్యేకంగా కార్యక్రమానికి చేసినటువంటి ఈనాటి మన అభ్యర్థి అందరికి కూడా పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి మనకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడే సుదర్శన్ రెడ్డి గారు ఇస్తారు కాబట్టి వాళ్ళ కరెక్ట్ టైం కాబట్టి వారు కూడా వెళ్ళిపోతున్నారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, సోదరుడు నర్సారెడ్డి గారు, అలాగే ముప్పా గంగారెడ్డి గారు, మరి వేదిక మీద సోదరులు ఉన్నారు. అందరూ ఏ పేరు ఒకటి తప్పుతున్నట్టు చాలా పేర్లు ఉన్నాయి. అలాగే శేఖర్, మరి సాయిరెడ్డి గారు, తారాచంద్, శేఖర్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, చాలామందికి ఆ పార్టీ అనో ఈ పార్టీ అనో లేదా కాంగ్రెస్ పార్టీ అనో లేదు, అందరూ కూడా మేము ఎలక్షన్లో ఎంత పోట్లాడుకున్నా కలిస్తే నడితే మాట్లాడుకోవడానికి ఉదర్శనం మా బాగిరెడ్డి గారు. ఈ బాగారెడ్డి ఆ బాగారెడ్డి ఊళ్ళో రోజు టెన్షన్, ఎలక్షన్ ఓటు మీద ఓటు, కానీ ఎక్కడ కలిసిన గౌరవాలకు మాత్రం మాకెప్పుడు తప్పలేదు. అట్లానే ఇటు వెంకటరెడ్డి గారు అయినా, మరి ఇక్కడ పేరు చెప్తే అందరూ ఉన్నారు. వీళ్ళందరం కూడా 20-30 ఏళ్ళు ఆ విధమైన సంసారం చేశాం. కానీ మొన్న వచ్చినటువంటి మార్పుల్లో అందరికీ నీళ్ళు వస్తాయి తమ్మి. మార్పుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ నినాదాన్ని ఆసరా చేసుకుని ఆ కోరికని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కన్నా ఎక్కువ ఆ పేరు మాట్లాడినటువంటి చంద్రశేఖరరావు గారు మాతో కూడా సహచరుడు. 30-40 ఏళ్ళు మేమంతా ఉన్నా ఆ ఒక్క పవిత్రమైనటువంటి బలమైనటువంటి తెలంగాణ ఆత్మ అయినటువంటి తెలంగాణ నినాదాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు కొద్దిగా అవకాశం దొరికింది. పట్టుబట్టి రాజకీయాలు ఎల్లున్నా, ఎన్ని పార్టీలు అటెండైనా సోనియా గాంధీ గారు ఆ విషయంలో, తెలంగాణ విషయంలో మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి వ్యక్తిగా మేము ఆ రోజు కూడా భావించాం. అలాగే ఆ క్రెడిట్లో భాగస్వామి ఆమె. అటువంటి దాన్ని తెలంగాణ తీసుకుని అధికంగా మిగులు రాష్ట్రమైనటువంటి తెలంగాణని ఇవాళ అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని, చిన్న రాష్ట్రాన్ని, పగడబందైన రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పేరుతోటి ఇవాళ ఏది ముట్టుకున్నా, మీకు ఏది పని చేయాలన్నా ఆ పేరు మీద ఖాతాల అప్పులు లేపి అప్పులు కూడా పుట్టకుండా చేసినటువంటి చరిత్ర చంద్రశేఖరరావు గారికి. అటువంటి దాంట్లో పరిపాలనలో ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసిన పరిస్థితి ఒకటి. పరిపాలనలో ఇవాళ ఏది చూసినా, ఎడ్యుకేషన్ చూసినా, మరి ఏ రంగం చూసినా అధోపాతాళం అయిపోయింది. పోలీసు యంత్రాంగ పరిపాలన చూస్తే అధోపాతాళం అయిపోయింది. ఆఖరికి మనుషులకున్న స్వేచ్ఛను కూడా హరించారు. ఎందుకంటే కొంతమంది అక్కడ కూడా సంసారం చేసి వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చేసి వచ్చారు. కనీసం మాట్లాడాలంటే, పక్కన వాళ్ళతోటి మాట్లాడాలంటే భయం, అది ఒక టేప్ అయిపోతుందనో. చంద్రశేఖరరావు గారు అక్కడే పెద్ద టైప్ ఫోన్ ట్యాపింగ్ పెట్టుకున్నాడో కానీ ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు కూడా బిడ్డ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు, మీరు ఏడు ఉంటే ఉన్నారో నాకు తెలుసు, మీ సంగతి నేను చూసుకుంటా అంటే సగం భయంతో కాలం గడిపారు 10 సంవత్సరాలు.
ఈ రోజున ఆ భయం పటాపంచలైపోయింది. ఇవాళ నేను చెప్పక్కర్లేదు, మీడియా చెప్పక్కర్లేదు, ఇవాళ అందరి దగ్గర టీవీలు ఉన్నాయి. ఏది ముట్టుకున్నా ఇగో టేపు దొరుకుతుంది, టేపు. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఏడదాకా వెళ్తుందో తెలియదు. సినిమా వాళ్ళు బతికే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్లు బతికే పరిస్థితి లేదు, రాజకీయ నాయకులు బతికిచ్చే పరిస్థితులు లేదు. ఆ విధంగా వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో. ఇరిగేషన్ ఎన్ని చెప్పినా నిజామాబాద్లో చెప్తా ఉంటే అదృష్టం తెలంగాణకి 10 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, అది ఆయన ఖాతాలో వేసుకున్నాడు. మరి కొత్త ఎకరం నిజామాబాద్లో ఇచ్చినారా? ఆఖరికి నిజామాబాద్లో కాంగ్రెస్లోనో అంతకుముందు మనం మొదలుపెట్టిన అల్లీసాగర్ గుత్పానో తర్వాత సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మరి ఇరిగేషన్లో గుత్పా అల్లీసాగర్ పూర్తయిన తర్వాత 22 ప్యాకేజీ పెట్టి మంజిప్ప పెట్టి అక్కడి నుంచి నల్లవెల్లి అక్కడి నుంచి తీసుకొచ్చి కరీంనగర్ ముట్టుపట్టించేటువంటి కార్యక్రమం ప్యాకేజ్ 22 కూడా పండబెట్టినారు. ఆఖరికి మంచిప్ప చెరువుని పెంచుతామని పెంచుతున్నామో కానీ అది ఒక టీఎం సరిపోద్ది అనుకుంటే దాన్ని ఇంకా ఎక్కువ చెప్పి అది బంద్ చేసినారు, ప్యాకేజీలు బంద్ అని. ఎక్కడన్నా కొత్త ఎకరం కనుక నిజామాబాద్ జిల్లాలో ఈ 10 సంవత్సరాల్లో ఉంటే వాళ్ళు చెప్పమనండి, మనం సమాధానం చెబుదాం. ఎకరం లేదు, కొత్తవి లేవు. ఇవాళ అందరూ భాషలు ఇస్తూ ఉన్నారు. చంద్రశేఖరరావు గారు కూడా నిన్న కూడా ఆ అదృష్టం పడ్డ వర్షాలు ఆయన ఖాతాలో వేసుకుని ఆఖరికి నిజాంసాగర్కి కూడా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన అంటాడు, సింగూరుకు నీళ్ళు ఇచ్చిన అంటాడు, ఎక్కడ నల్గొండకి వెళ్తే కూడా నీళ్ళు ఇచ్చిన అంటున్నాడు. మరి అది నమ్మాలా లేదా ప్రజలకు అర్థమైంది కాబట్టి అందరూ భయంతోనో భక్తనో లేదా చంద్రశేఖర అతడు అనుకుంటే కూడా చాప కింద నీరులాగా మార్పు తీసుకొచ్చినారనే మాట గుర్తు చెప్పినాను. ఇదే వేదిక మీద ఇక్కడే ఉన్నప్పుడు కూడా నేను చెప్పినాను, ఈ రాష్ట్రానికి వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు కోపం లేదు, సహచరుడుగా తిట్టేది మాకు అవసరం లేదు, కానీ మార్పు అనివార్యము, తప్పకుండా అనివార్య మార్పు జరగబోతుంది అన్నాం. ఇక్కడ జరిగిపోయింది తెలంగాణలో, దాన్ని పూర్తిగా అయిపోయింది. వాళ్ళు చేసినటువంటి పాపాలు కానీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఫలితమే ఇవాళ టీఆర్ఎస్కి బీఆర్ఎస్ అయిపోయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఆ ఏదో అర్థం కాని పరిస్థితి వచ్చిందని గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇంకా కూడా మీరు చూసుకుంటే చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ అన్నిటికీ ప్రతిఫలం అనుభవిస్తూ టీఆర్ఎస్ అనుభవిస్తూ ఉంది. ప్రజల్లో కూడా వాస్తవాలను అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆయన గొంతెత్తికి ఏది రాకపోయినా ఏమాయ 100 రోజులు అయిపోయాయని పైన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా 100 రోజులు నువ్వు అప్పులు ఖాళీ చేసి దివాలా చేసి పెట్టి బంగారు పెట్టి అక్కడ ఇస్తే ఏడబెట్టిన రావటలేదు, సుధరాంచడానికి కొంత టైం పట్టింది. ఆయన ఇప్పటిదాకా చెప్పినటువంటి దాంట్లో కార్యక్రమాలు మొదలైనాయి. అప్పులు ఇస్తామని తీస్తున్నారు, జీతాలు ఇచ్చారు, 5 ఎకరాల దాకా ఇచ్చినారు, మిగతాయి కూడా ఇస్తామనేటువంటి మాట చెప్పినారు, ఇచ్చి తీరుతారు. కానీ వీళ్ళు రోజు మాట్లాడుతుంటే ఒకటే మాట నేను మీ ద్వారా కూడా మాట్లాడే నాయకులను ఒకటే అడుగుతాను. 10 సంవత్సరాల నాడు నువ్వు చెప్పినటువంటి డబుల్ ఇళ్ళు ఏమైనాయి? నిజామాబాద్లో ఎన్ని కట్టినారు, మన నిజామాబాద్ రూరల్లో ఎన్ని కట్టినాడు, మన దగ్గర ఎన్ని కట్టినారో మీరు ఒక్కసారి అడగండి. ఒక బీబీపూర్ తండ కనపడుతుంది నాకు. ఏడ ఆడికి వెళ్తే అవి కూడా బంద్ ఉన్నాయి. మరి ఏమైపోయాయి? నువ్వు చెప్పిన 10 ఏళ్ల సంది 10 రోజులు మాట్లాడని నువ్వు 100 రోజుల్లో ఖాళీ పెట్టించి నువ్వు మాట్లాడితే న్యాయమా అని అడుగుతున్నావు. ఆయన 3500 ఇళ్ళు ఇవ్వడానికి కాగితాలు ఇస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా నేను. కనుక ఇస్తాడు అనే నమ్మకం. కాంగ్రెస్ మీద రాజకీయ ఎన్ని విభేదాలు వచ్చినా కొన్నిట్లో ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ అని నేను నమ్మేవాడిని. ఎందుకంటే మేము కూడా ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం అధికారంలో ఉంది. కానీ పద్ధతులు తప్పలేదు. రాజకీయంగా పోట్లాడుకున్నాం, మాట్లాడుకున్నాం, కానీ వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమాలు ఎవరూ చేయలేదు, దాన్ని ప్రోత్సహించలేదు.
ఇవాళ వ్యవస్థని నాశనం చేసినటువంటి మీరు మాట్లాడే నైతికత కోల్పోయారనేటువంటి బాధని ప్రజలు గ్రహించారు అనే మాట గుర్తు చేస్తూ ఇక నేను గురించి టీఆర్ఎస్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ తెలిసిపోయిన మిత్రులు కూడా మాట్లాడినారు. ఇక మరో మార్పు అవసరము. ఈ 10 సంవత్సరాల్లో గతంలో కూడా అటు ఇటు చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ పాలన రెండో భాగము. మీరే చెప్పారు ఆ రోజున పెట్రోల్ ధరలు అన్నీ డీజిల్ తగ్గిస్తామని చెప్పి కాంగ్రెస్ని ఇంటగట్టి కాంగ్రెస్ని విమర్శించి ఏ ఒక్క కార్యక్రమైనా చేశారా? మనసు పెట్టుకుని మీరు మాట్లాడండి. ఆఖరికి ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు జిల్లాలకు కానీ ఏదైనా జరిగినాయా ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గటువంటి కార్యక్రమం జరిగిందా అని బీజేపీ నాయకుల్ని మనం అడగాలి. ఆఖరికి మాత్రం మన జిల్లాలో ఒక 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల బాండ్ తర్వాత మొన్న అనౌన్స్మెంట్ మాత్రం ఒక్కటి వచ్చింది, అది పసుపు బోర్డు. మరి ఇంప్లిమెంట్ చేయడానికి స్థాపించడానికి మరి ఎన్నేళ్ళు పడుతుందో మోడీ గారు చెప్పిందే ఏడాది నుంచి ఇంత మటుకు లేదు. కాబట్టి గుర్తు చేసుకుంటూ పరిపాలనలో కూడా కేంద్రంలో కూడా అప్పులు కానీ మతాల పేరు మీద మరో దాని ఏజెండా పేరు మీద నడుస్తున్న పరిస్థితుల్లో హిందూ మతం అది అందరి మతం, ఎవరం కూడా కాదనేటువంటిది కాదు. హిందువులు మనోభావాల్ని అధికంగా ఉన్నటువంటి రక్షించేటువంటి బాధ్యత ఉంది. కానీ అధికారంలో లేకపోతే దీంట్లో మెజారిటీ ఉన్నాం కాబట్టి మైనారిటీ సోదరులు తక్కువ కాబట్టి హరిజనులు గిరిజనులు అణచబడ్డారు కాబట్టి 1000 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేతునిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ చేసింది, మిగతా పార్టీలు చేసినాయి. మీ ఆలోచనలో మార్పు తప్పింది. బీజేపీ పాలనలో ఇటువంటి విధానాలు పోయినాయి. మీ దగ్గర గారు మోడీ గారు కూడా ఆయన ఎన్ని చెప్తున్నాడు, ఆయన అవినీతి లేదనే మాట చెప్తున్నాడు. అవినీతి దొరకకుండా ఇంకా బాగా ఉన్నాడు. మొన్నటిదాకా కేసీఆర్ లాగా ఆయన కూడా ఎక్కడ దొరకట్లేదు. కానీ ఆదానీని కానీ ఇంకా కూడా పెద్ద పెద్ద కంపెనీని పోషించేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ చాలా ఉన్నటువంటి కంపెనీల్ని వాళ్ళకి దారాగతం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదిగో ఇవన్నీ కూడా అధికారం పోయినాక ఎప్పుడు బయటపడతాయో తెలియదు. అప్పుడు వీళ్ళ నిజస్వరూపం కూడా బయటపడుతుంది అనేటువంటి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే పరిపాలనలో ఇవాళ ఉన్నటువంటి ఈడీని కానీ ఇవాళ ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ఇవాళ ఉన్నటువంటి సిబిఐని కానీ ఇవాళ ఉన్నటువంటి కోర్టులను కూడా అతిక్రమించి పార్లమెంటులను కూడా ఏకఛత్రాధిపత్యంగా కైంకర్యం చేసుకున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరి మారాల్సిన అవసరం ఉంది అని నేను గుర్తు చేస్తున్నాను. ఆ మార్పుల్లో తప్పకుండా ఈ 10 సంవత్సరాల టార్గెట్లో మారే అవకాశం ఖచ్చితంగా కనపడతా ఉంది. వారు ఎన్ని చెప్పినా వాళ్ళు కూడా కాశ్మీర్లో తెచ్చినటువంటి ఆర్టికల్ 370 పేరుని సీట్లుగా చెప్పుకుంటున్నారు. 16 సీట్లని కేసీఆర్ గారు సారు కారు 16 ఎట్లా చెప్పుకున్నాడు, అట్లాగే 370 ఆర్టికల్ని కూడా మా సీట్లు అని చెప్పుకునే బీజేపీ, 400 సీట్లు వస్తాయని చెప్పుకునేటువంటి బీజేపీ తప్పకుండా కూడా దాని చెడు ఫలితాలని వాస్తవాన్ని గ్రహిస్తుంది, మరి అనుభవిస్తుంది అని నేను నమ్ముతూ ఈ సందర్భంలో మరి మన అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు వచ్చినారు. చాలా విషయాలు ఇందాక భూపతి రెడ్డి గారు చెప్పినప్పుడు నేను కూడా మరి అనిపిస్తూ ఉంది. దాదాపు 1 సంవత్సరం ముందుగా పార్టీలో ఇద్దరం అందరం ఒకేసారి మేము చేరినా ఆయన ముందుండి ఎక్సైజ్ శాఖ చేసి R&B చేసి ఇవాళ కూడా సామాన్యుడుగా ఇవాళ జగిత్యాల వెళ్తే జీవన్ రెడ్డి గారు అగ్రెసివ్గా కనపడతాడు, కానీ ఆయన సామాన్యుడిగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ సామాన్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈ డబ్బుల రాజ్యంలో ఈ పైసల రాజ్యంలో తట్టుకోలేక ఇబ్బందులు పడినటువంటి సందర్భం కూడా ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ఈ జీవన్ రెడ్డి గారిని ఒక మంచి వ్యక్తిగా మార్పు జరిగే ఈ తరుణంలో మరో మార్పులో భాగస్వామ్యంగా తప్పకుండా కూడా మనం అందరం కూడా చేయూతనిచ్చి మనం అందరం కూడా చేయి కలిపి వారి గెలుపుకి తోడ్పడతామని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. అలాగే జీవన్ రెడ్డి గారు గెలుస్తారు అనేటువంటి దాని గెలుపు తథ్యం అని భావిస్తూ తప్పకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని, అలాగే చిన్న ఇప్పుడే ఒక మాట ఉంది,
సరే ఈ రాజకీయాలు చూస్తూ ఉన్నాం, ఎవరు ఎక్కుతూ ఉన్నారు, ఎవరు దిగుతూ ఉన్నారు, ఎవరు పెడతా ఉన్నారో, ఏదేమైనా ఈ మార్పులు విధానాన్ని తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశంలో గెలిచిన మంత్రిని తెలుగుదేశంలో గెలిచినటువంటి తలసాని శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా ఉంచే మంత్రి చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ని విమర్శించే నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ మాట్లాడితే ఇన్ని మాట్లాడుతున్నటువంటి సోదరులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. గెలిచిన వాడిని మంత్రి పదవి ఇచ్చి నిలబెట్టినటువంటి మీకు ఏమీ లేకుండా జరగకుండానే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే ఇంతకన్నా నవ్వు పాడేది ఉందా? తెలుగుదేశం పార్టీని చీల్చి కలుపుకుంటే వారానికి ఒకరిని నెలకోటికి సంవత్సరానికి చేసి ఆఖరిలో పార్టీ మార్చినట్టు నువ్వు చేస్తుంది. ఆఖరికి మనం కాదు, కాంగ్రెస్ పార్టీ సహకరించి తెలంగాణ ఇచ్చి టీఆర్ఎస్కి ఒక లైఫ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని చీల్చి నువ్వు చీల్చుకుంటుంది. కనుక ఈ విమర్శలు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారికి జనాలకు అన్నీ తెలుసు. పాత రోజులు కాదు, అందరి దగ్గర కూడా వీడియో ఫోన్లు వచ్చినాయి. ఇగో సోదరులు కానీ సోషల్ మీడియా కానీ పెడతా ఉన్నారు, ఆ రోజున నువ్వేం మాట్లాడినావు, ఇవాళ ఏం మాట్లాడినావు. కనుక ఇటువంటి నమ్మేబడిన పరిస్థితులు లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తను చెప్పినట్టు ఇళ్ళు కానీ కార్యక్రమాలు చేస్తుందని నేను కూడా నమ్ముతున్నాను. ఓ పక్క నాకు కూడా తెలుసు, ఆ రోజు కూడా చెప్పాను, 40,000 కోట్ల రూపాయలు పనులు చేసి బిల్లులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బిల్లు బంద్ ఉంది, బాకీ ఉంది. స్కూల్ రీఎంబర్స్మెంట్ ఫీజు ఉంది. మీలో కొంతమంది సర్పంచ్లు వాళ్ళు ఉంటూ మీరు చేసిన పనుల పైసలు బాకీలు ఉన్నాయి, ఇరిగేషన్ బాకీలు పనులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, మిడ్ డే మీల్స్ బాకీలు ఉన్నాయి. ఇన్ని పెట్టి ఏమా అని రోజు కాంగ్రెస్ని అడుగుతుంటే మీకేమైనా సిగ్గుండాలి కదా? అదే డబ్బులు కాదు కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు 10 సంవత్సరాలు అమలు కానీ పక్కన పెట్టండి. డబ్బులు లేని దాంట్లో 5 ఎకరాల దాకా డబ్బులు ఇచ్చే 10 డబ్బులు ఇస్తామనే బ్యాంకుల చుట్టూ తిరిగి మీ రైతుల వడ్డీ తీసేసేటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధిగా చేస్తున్న దాన్ని రోజు మాట్లాడటంలో అర్థం ఆలోచించుకోవాలని మీ ద్వారా కోరుతూ, నాకు నమ్మకం తప్పకుండా టీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఉన్నటువంటి సీనియర్ మెంబర్లతోటి కొత్తగా యువకులుగా వచ్చినటువంటి నాయకులతోటి తప్పకుండా ఈ అమలు చేస్తారని చేయించుకుంటామని అవసరమైతే గట్టిగా కూడా నిలదీసే స్వేచ్ఛ మనకుందని నేను అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు, మన టీఆర్ఎస్లో లేదు. ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు, మంత్రులకు ఎంట్రీ లేదు. నా ఓటు సహచరుల దగ్గరికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి తీసుకెళ్ళి నా ఓటుకి ఎంట్రీ లేదు. నాకు అవసరం కూడా లేకుండే. కానీ అంటే మీకు చెప్తున్నాను, ఈ రోజున ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు, నువ్వు పోయి ఇలా ముఖ్యమంత్రి నిలదీసే పరిస్థితి ఉంది. సెక్రటరియట్లో ఎమ్మెల్యేలు రానియన్నది ఇలా సామాన్యుడు పోయి సెక్రటరియట్లో పోతున్నాడు, సీఎం ఇంటికి పోతున్నాడు, ప్రగతి భవన్కి పోతున్నాడు. ఇదే మార్పు. ప్రజాస్వామ్యంలో మీ యొక్క స్వాతంత్రానికి మీ స్వేచ్ఛకి ఇదిగో బలం ఇచ్చినటువంటి పరిస్థితి ఇది చాలు. ప్రజాస్వామ్యంలోని గుర్తు చేస్తూ ఇంకా కూడా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఆ స్వేచ్ఛ దొరుకుతుందని నిలబెట్టుకుని చేయించుకుంటామని సోదరులు ఇందా భూపతి రెడ్డి గారు చెప్పినట్టు అవసరమైతే మమ్మల్ని గట్టిగా నిలబడమని ఆయనతో పాటు వీరిని సుదర్శన్ రెడ్డి గారిని నాయకులను కూడా అడిగి పనులు చేసే పరిస్థితిలో మీరు కూడా గ్రామాల్లో పనిచేయడానికి అవకాశం దొరుకుతుందని అందరూ కలిసి కొత్త పాత కాకుండా ముందు ప్రజల్ని మార్చుకోవాలి. లీడర్లో మనతో పాటు మనం మారితేనే వ్యవస్థ మారదు. మనతో పాటు ప్రజల్ని మార్చుకోవాలి, మనసులను మార్చుకోవాలి, వాళ్ళకు అండం నిలబడాలి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడి గెలుస్తుంది, నిలబడి 10 కాలాలు నిలబడుతుందని నేను ఆశిస్తూ ఆ దిశలో ప్రయాణించాలని గెలిచి మరో 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి బాగారెడ్డి గారు కానీ నమ్మరు, ఎందుకంటే కింద కనబడతాడు కాబట్టి. ఆ రోజుకే కాలేజీలో ఉండి మాతో పాటు ఉండి
లక్ష్మాపూరు లేకపోతే వారు మల్కాపూరు అన్నితో పాటు మండలాలు తిరిగి పార్టీలో మాతో పాటు ఉండి పార్టీ అధ్యక్షుడై మరి బీఆర్ఎస్లోకి వెళ్ళి కొన్ని విలువలు కట్టుబడి ఆఖరిలో రాలేక నేను వచ్చినా కూడా రాలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో బాగారెడ్డి ఈరోజున ఆలోచన చేసుకుంది. ఆయనతో పాటు మీరందరూ కూడా చాలామంది నాకు తెలుసు, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు తెలుసు. మీరందరూ కూడా ఈ చర్య తీసుకున్నందుకు ఏమీ మనం మదనపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా కూడా ఈ వచ్చిన దానికి ప్రైడ్గా విలువగా మన విలువతో పాటు ప్రజలకు సేవ చేసే విలువ తెంచుకుంటామని పెంచుకుంటామని ధైర్యంగా నిలబడతామని మన ఎమ్మెల్యేలతోటి మనంతోటి మాట్లాడి పనులు చేయించుకుంటామని ఆశతోటి ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశిస్తూ మీ అందరినీ కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్లో చేరడానికి ముందుకు వచ్చినటువంటి మిత్రులు భూపతి రెడ్డి గారు, బాగారెడ్డి గారు మరియు వారి సహచరులు, ఇందల్వాయి మండలానికి చెందినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చిన సోదర మిత్రులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఇందులో చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా వివరించిండ్రే. ఈ పరిస్థితులలో ఏదైతుందో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు మనం నిలబెట్టుకోవాలని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం యొక్క ఆవశ్యకత మనకు తెలియదు కాదని చెప్పండి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ కేవలం అధికారమే లక్ష్యంగా పార్టీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత దశాబ్ద కాలం ఏదైతుందో నమ్మిన సిద్ధాంతం కొరకు అలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఏదైతుందో వాస్తవం 42 పార్లమెంటు స్థానాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలు ఉండేటటువంటి ఒక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్కే దక్కుతుందంట. సరే 2014-18 ఎన్నికలు మనం చూసాన్ని. ఆనాడు సహజంగానే ఎవరైనా కానీ ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని భావించారు. ఆయనకు అవకాశం కల్పిస్తే ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడతామనే ఒక భావనతోని మన 2 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. దురదృష్టం ఏంటంటే 2 పర్యాయాల అధికారానికి వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఎంతో కేవలం తన అధికారం కొనసాగింపు అనేది తన కుటుంబ ప్రయోజనాల కొరకు మాత్రమే దాన్ని భావించడం జరిగింది. అంతేగాని రాష్ట్ర ప్రయోజనాలు ఏ నిధులు నీళ్లు నియామకాలని చెప్పి భావించడం జరిగిందో ఆ నిధులు ఏదైతుందో రాష్ట్రాన్ని అప్పులో ఉపయోగించడం జరిగిందే. నీళ్లకు సంబంధించి వాస్తవంగా మన ప్రాంతం ఇవాళ భూపతి గారు చెప్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు 21వ ప్యాకేజ్ పూర్తవుతే దాదాపు 75-80% పూర్తయింది. 21 ప్యాకేజ్ అండి, 21 ప్యాకేజ్ పూర్తవుతే మన నిజామాబాద్ రూరల్తో పాటుగా బాల్కొండ ప్రాంతానికి కూడా సాగునీటి సౌకర్యాలు లభిస్తాయి. మా కరీంనగర్ కూడా వస్తాయి, యూరెట్ కత్లాపూర్ మా ప్రాంతం కూడా వస్తాయి. మన రీడిజైనింగ్ ఎందుకో తెలియదు కానీ ఏదైతుందో సరే చేయి రీడిజైనింగ్, అదేదో చేసి నీళ్ళిస్తే అయిపోతుండే కదా. దశాబ్ద కాలం రీడిజైనింగ్ చేసింది లేదు, దాని పురోగతి లేదు. మన ప్రాంతం అంతా ఏదైతుందో అదే ఎడారి ఉన్నది, ఎడారిగానే నీకు మిగిలిపోయింది తప్ప ఈ ప్రాంతం మాత్రమే సాగునీరు పొందలేకపోయిందని చెప్పండి. ఇవాళ భూపతి రెడ్డి గారి గెలుపు అది కారణం అని చెప్పక తప్పదంటున్నాయి. 2 పర్యాయాలు ఏదైతుందో ఇది టీఆర్ఎస్ పార్టీ మిత్రులు అన్నట్టు ఏదైతుందో అసలు కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ ప్రజల్లో ఉన్నది, కాంగ్రెస్ ప్రజల్లో ఉన్నది. ప్రజలు గ్రహించిన వాస్తవాలు గ్రహించిందని చెప్పంటున్న మార్పు కోరిండ్రు. ఆ మార్పు సంకేతంగా ఏదైతుందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఉద్యమం బలోపేతానికి భూపతి రెడ్డి గారు కూడా కారణం అని చెప్పంటున్నాను. అటు భూపతి రెడ్డి గారు ఏదైతుందో తను ఆశించిన తెలంగాణను నిర్మాణం చేసుకోలేకపోతున్నామని చెప్పని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ కూర్చుని చెప్పండి. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేదు. అయినప్పటికీ కూడా ఏదైతే ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రాంతంలో ఏదైతుందో ప్రజా సమస్యల పరిష్కారానికి తోడు నిలబడని చెప్పంటున్నాం. దాని ఫలితం ఇవాళ వారిని మొత్తం నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ వారిని గెలిపించడం 28,000 చెప్పంటున్నాను.
నేను నా పార్లమెంట్ అభ్యర్థి ప్రకటింపబడి దాదాపు 5 రోజులు గడుస్తుందన్న. 29th ఏదో ప్రకటించారు. మొదటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది. ఆనాడు ఇక్కడ అంటే నిజామాబాద్ జిల్లా చెందినటువంటి నాయకుల ఐక్యత, నేను కూడా మొత్తం మన రాష్ట్రంలో ఏ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల కూడా ప్రకటింపబడ్డాడు ఒక అభ్యర్థిత్వం పట్ల ఇంత ఏకాభిప్రాయ వ్యక్తమైనటువంటి ఒక స్థానం ఏదైనా ఉంటుందని చెప్పండి నేనైతే భావించదని చెప్పండి. నేను ఆనాడు చెప్పా ఆశించట్టు సభ్యత్వం, కానీ జీవన్ రెడ్డి పేరు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తుందో ఆయన వేరే ఇతరత్ర కరీంనగర్ కానీ ఇతరత్ర గట్ట ఆలోచన చేస్తే మమ్మల్ని కూడా పరిశీలిస్తారని చెప్పండి. ఎప్పుడైతే నిజామాబాద్కే పరిమితం చేసి నన్ను అభ్యర్థిత్వం నిర్ణయం చేయడం జరిగిందో అందరు కూడా ఏకాభిప్రాయంతో కార్యకర్తలు కూడా ఉత్సాహం అని చెప్పంటూ నేను ఒక ఐటీ ఇంటెలిజెన్స్తో మాట్లాడేది ఏదో సందర్భాన్ని ఈ 5 రోజుల్లో ఏదైతుందో 4% పెరిగిందని 4% పెరిగిందని అభ్యర్థితో ప్రకటింపబడే కంటే ముందు ఉన్నటువంటి ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఆఫ్ బోత్ ది పార్టీస్ మరి 4% ఏదైతుందో ముందుకు పోయినామంటారు ఏం చెప్పంటున్నాను. అంటే ఇదేంటి కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం అని చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం. వీళ్ళు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా చెప్పంటున్నాను. మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, అరకల్ నర్సిరెడ్డి గారు కానీ, మిత్రుడు వెంకటేశ్వరరావు గారు ఏది ఇస్తుందో వారు అమెరికాకి వెళ్ళి ఏది ఇస్తుందో ఆయన యొక్క పర్యటన కుదించుకొని వచ్చిండే చెప్పంటారు. కుదించుకొని వచ్చిండే చెప్పండి. ఆయన ముందే అన్నాడు అసలు మీ డేట్స్ ఎట్లుంటే ఎలక్షన్ షెడ్యూల్ ఎట్లా వస్తుంది దాన్ని బట్టి ఏది ఇస్తుందో నా పర్యటన చేసుకుంటా అని చెప్పని షెడ్యూల్ ప్రకటన వెలువడంతో ఏది ఇస్తుందో పర్యటన కుదింపు చేసుకొచ్చిండే చెప్పండి. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అనేది మాకు కూడా కొంత ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. ప్రజా జీవితంలో ఎవరేమి కానీ వారి ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి భావిస్తారే. జగిత్యాల ఏది ఇస్తుందో నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లా నాకు భూపతి ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయి ఏంటంటే అసలు ఇక్కడ సాంకేతిక విద్యా కళాశాల లేదు, ఇంజనీరింగ్ కళాశాల లేదు అని చెప్పంటున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడ్డ తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల తప్ప గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏ 21 ప్యాకేజ్ వ్యవసాయ నిర్లక్ష్యం సాగు డిపార్ట్మెంట్ రంగమే కాదు విద్యా రంగంలో కూడా నిజామాబాద్ జిల్లా నిర్లక్ష్యం చేయడం జరిగిందని చెప్పంటున్నాను. మన మహిళా డిగ్రీ కళాశాల లేదు, యూనివర్సిటీకి రూపాయి లేదు. అదే చిత్రం ఏంటంటే నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎంపీ కాలేదు. మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ కార్పొరేషన్ తదుపరి అతిపెద్ద కార్పొరేషన్ నిజామాబాద్. కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎంపీగా కావడం జరిగింది కానీ నిజామాబాద్ ఎంపీ కాలేదని చెప్పి అంటుంది. స్మార్ట్ సిటీకి ఎంపీ కాబట్టినట్టయితే మన పట్టణ అభివృద్ధి కొరకు అటు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ నిధులు సమకూర్చుకోబడతాయి. అంటే ఏ రంగంలో చూసినా చెప్పంటున్నా రైల్వే పరంగా కానీ రోడ్డు పరంగా కానీ ఏ పరంగా చూసినా చెప్పంటున్నా నేను గడిచిన దశాబ్ద కాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ బీజేపీ కానివ్వండి చెప్పంటున్నాను. నేను ఎప్పుడు చెప్తున్నా మన ప్రాంతం వ్యవసాయంగానే కాదు వ్యవసాయానికి తోడు ఏది ఇస్తుందో ఇక్కడ ఉపాధి లభించక నిరుద్యోగ యువత గల్ఫ్ పాట పడతారో అని చెప్పండి. అంటే గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిమిత్తం కూడా ఏది ఇస్తుందో ఏ విధమైన సంక్షేమ కార్యక్రమం చేపట్టలేకపోయినట్టు బీడీ కార్మికులు అత్యధికంగా ఉన్న ప్రాంతం మన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అని చెప్పంటున్నా. ఇవాళ మన నిజంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు రేపు అవకాశం వస్తే ఈ అంశాలన్నీ కూడా ప్రాధాన్యత చెప్పి నా జీవితం చివరంకంలోకి వచ్చినాయి. నా జీవితం అన్ని చూసి నేను మిత్రులు 6 పర్యాలు శాస్త్ర సభ్యుడికి సేవ చేసి నేను ఒక పర్యాయం శాస్త్ర మండలిగా ఉన్నా. నా రాజకీయ జీవితం ఆరంభం పంచాయతీ అధ్యక్షుడు ఆరంభమైంది. దీనివల్ల 73 సంవత్సరాల కోసం వచ్చింది. మంత్రి కూడా చేసిన షుగర్ ఫ్యాక్టరీల పునఃప్రారంభమే కానివ్వండి పశువు నాణ్యత ప్రమాణం పెంపొందించడమే కానీ ఇప్పుడే చెప్పా అరవింద్ గారు ఎన్నికల నిమిత్తం ఒక బాండ్ రాసిస్తే ప్రధానమంత్రి గారు కూడా ఏది ఇస్తుందో 4th అక్టోబర్ నాడు ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిండే 4th అక్టోబర్ 2023
6 మాసాలు గడుస్తుంది. అది కార్యరూపం దాల్చొస్తే నేనేమంటున్నాను, పసుపోటు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? నిజామాబాదా, అహ్మదాబాదా, ఇంకెక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఇవాళ నిజామాబాద్ వల్ల మేము నందిపేట పొద్దున పోయినా మేము 400 ఎకరాలు ఏది ఇస్తున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. మీతో సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండేది, తదుపరి సురేష్ రెడ్డి గారు మంత్రిగా ఉండేది, మీతో మండ వెంకటేశ్వర గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనే ఈ ప్రాంతం వ్యవసాయకంగా పరిశోధన పరంగా ఏది ఇస్తుందో, వీళ్ళు వ్యవసాయ అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయబడడానికి ఏది ఇస్తుందో, వీళ్ళు ఆర్మూరు ప్రాంతం నందిపేట అనువుగా ఉంటుందని చెప్పని 400 ఎకరాల స్థలాన్ని సేకరింపచేసి రూపొందించి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కూడా ఒక 50 కోట్లు రాయితీ పొందినాం. శరద్ పవార్ గారు వ్యవసాయ శాఖ మంత్రులు ఏది ఇస్తుందో దీన్ని 50 కోట్ల రాయితీ ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు సమకూర్చి దీన్ని ముందు తీసుకుపోయే అవకాశం ఉండే. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు సమకూర్చి దాన్ని పసుపు నాణ్యత పెంపొందించడానికి, పసుపులో నాణ్యత కర్కసం ఏదో అంటారన్న, కర్కమైన ఏదో అంటారన్న. ఆ పసుపులు ఏది ఇస్తుందో ఆ నాణ్యత కర్కమైన మనం పెంపొందించుకోగలిగితే ఆటోమేటిక్ ఏది ఇస్తుందో మనకు ధర అనేది నాణ్యత ప్రమాణం బట్టి అధికమవుతుంది. ఆ కర్కమైన శాతం పెంపొందించాలి. అది పెంపొందించడానికి ఏ విధంగా పరిశోధన చేయాలి, భూమిలో ఏ విధమైనటువంటి ఒక సేంద్రియ ఎరువే కానీ ఏ విధమైన దాంట్లో మనం బలోపేతం చేయాలి. దశాబ్ద కాలం గడిచింది, ఏమీ లేదు. అందరికీ రాజకీయ అదొక అస్త్రమైపోయింది. ఏంటంటే అందరికి రాజకీయ అస్త్రమైపోయింది అంటూ నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా చెప్తుండే, దేవుని దేవల మీ అందరి యొక్క అభిమానంతో నేను పార్లమెంట్ అభ్యర్థి గెలిచే అవకాశం వచ్చినట్టయితే ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, నేను ఇలా పసుపు నాణ్యత పెంపొందించడానికి కావాల్సినటువంటి పరిశోధనే కానీ నాణ్యత ప్రమాణం పెంపొందించ తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడంతో పాటుగా పసుపు మద్దతు ధర కనీసం 15,000 రూపాయలు కల్పింప చేయబడే విధంగా నేను కట్టుబడి అని చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చెప్పంటున్నాను. నేను చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం సందర్భంగా భూపతి రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు, నువ్వు ఎన్ఎస్ఎఫే కాదయ్యా, మా సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారం కూడా ఉన్నది, దాని సంగతి కూడా మీరు తెలుసారని చెప్పంటుండు. ఎన్ఎస్ఎఫ్ చక్కెర కర్మాగారాలు పోతేనే కానీ మెట్పల్లి కానీ ముమ్మజిపల్లి కానీ వాటితో పాటు సహకారంగా ఉన్న చక్కెర కర్మాగారాలు కూడా ఏదైతుందో వాటి ఏ విధంగా ప్రోత్సాహం చేయాలో కూడా అది చేయడం జరుగుతుందని చెప్పండి. గల్ఫ్ కార్మికులు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆల్రెడీ ప్రకటన చేసిండు. గల్ఫ్ సంక్షేమ మండలి ఏర్పాటు చేయడంతో పాటుగా ఎవరైనా ప్రమాదవశాత్తే కానీ బలవన్న మరణమే కానీ అనారోగ్యంతో అకాల మరణం పాలైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడమే కాదు, వాళ్ళ పిల్లలకి ఏదైతే విద్యా బోధన సదుపాయాలు ప్రాధాన్యత, గురుకుల ఆశ్రమ పాఠశాలలో వైద్య ఆరోగ్య సదుపాయాలు, గృహ నిర్మాణ కార్యక్రమంలో ప్రాధాన్యత, వాళ్ళు తిరిగి వస్తే ఏదైతుందో స్వయం ఉపాధికి ఏదైతుందో ప్రభుత్వంకి వెళ్ళి ఆర్థిక సదుపాయం చెప్పండి. అట్లా బీడీ కార్మిక బిడ్డలను ఆడబిడ్డలు చెప్పంటు నేను మీ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటి మెచ్చుకుంటేనే ఎప్పుడు చెప్తుంటే, బీడీ కార్మికులకు ఏది ఇస్తుందో దేశం మొత్తంలో ఎక్కడ పెన్షన్ లేదా, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తప్ప. ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ వాళ్ళు పైసా సమకూర్చుకుంటే యాజమాన్యం ఇచ్చినటువంటి ఒక ఆ మొత్తంతో ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏది ఇచ్చిందో ఆరంభంగా 1000 రూపాయలు ఇచ్చింది, తర్వాత 2000 రూపాయలు చేసింది. కానీ ఒకటి మాత్రం ఏది ఇస్తుందో ఆ 2014 అనే కట్ ఆఫ్ డేట్ పెట్టి అది సగం మందికి వస్తే సగం మందికి రాదు. 2014 కంటే ముందు గుర్తింపు పొందినట్టుగా ప్రావిడెంట్ ఫండ్ వారికి మాత్రమే పెన్షన్ సౌకర్యం. 2014 తదుపరి గుర్తింపు పొందిన ఆడబిడ్డలు పెన్షన్ సౌకర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగా కాదు. నువ్వు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపు పొందినా నీకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పింప చేయడంతో పాటుగా ప్రస్తుతం అమలవుతున్న 2,000 మరింత 2,000 కలిపి 4,000 రూపాయలు అమలు చేయబడే విధంగా ఏది ఇస్తుందో కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నామని చెప్పండి. అట్లా నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన స్మార్ట్ సిటీ కానివ్వండి, భవిష్యత్తులో దీన్ని ఎంపిక చేయబడే విధంగా ఇంజనీరింగ్ కళాశాల కానివ్వండి, బేటీ పడావ్ బేటీ బచావ్
మోడీ గారి విధానం బేటీ పడావ్ బేటీ బచావ్. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పట్టణానికి సంబంధించి ఆ బేటీ పడావ్ మాత్రం ఏదైతుందో డిగ్రీ కళాశాల లేదు, మహిళా డిగ్రీ కళాశాల. నేను చెప్తున్నా రాబోయేటువంటి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి మిత్రుడు భూపతి రెడ్డి గారి యొక్క సహకారంతో చెప్పంటూ నేను నిజామాబాద్ పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ప్రాధాన్యతమైన అంశంగా ఎంచుకోబోతున్నాను చెప్పండి. ఇది ఆడపిల్ల సంబంధించిన అంశం కాబట్టి చెప్పండి. ఏదైనా మీ అందరి యొక్క అభిమానం ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మీరైతే సహాయం అందింపజేస్తున్నారో ముందుకు వస్తున్నారో మీకు అందరి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ మీ అభిమానానికి నా జీవితకాలం రుణపడుతుందని చెప్పంటున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ పైన చూపెడుతున్నట్టు ఒక ఆదరణ అది భవిష్యత్తులో విజయానికి తోడ్పడుతున్నట్టు ఒక పరిస్థితులలో మీరు చూపెట్టే ఆదరణ ఏదైతుందో దాంతో ప్రత్యక్షంగా లబ్ధి పొందబోయేది పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నాడు నేను అని చెప్పండి. మీ భూపతి రెడ్డి కొన్ని వెంకటేశ్వర్కి ఏమొస్తుందో రావు నాకు తెలియదా, కానీ అందరి చేరికతో ఏదైతుందో ప్రత్యక్షంగా ఇమీడియట్గా లబ్ధి పొందబోయేది మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా నేను అంటూ చెప్పంటు అందరి యొక్క సహాయ సహకారాలకు నేను మీకు రుణపడి ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతూ మరి వారితో పాటు గంగాధర్ మాజీ సర్పంచ్ గంగాధర్ గారికి, పూర్వ శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ 1 డివిజన్ పూర్వ శ్రీనివాస్ గారు కూడా, మాజీ ఉప సర్పంచ్ గారు కూడా ఈరోజు మరి శ్రీనివాస్ గారు, ఎన్ఎం రాజేశ్వర్ గారు, వీరంతా మరి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి ముఖ్యంగా మండ వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలంతా మరి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి